నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని స్థానిక బృందావనం కళ్యాణ మండపం నందు నేడు ఆదివారం సాయంత్రం మిస్టర్ సింహపురి స్టీల్ మెన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాడీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మరియు నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ సెక్రటరీ జగన్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపారు. ఈ పోటీలలో మహిళల ఫిజిక్ మోడలింగ్ కు విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నెల్లూరు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మెన్ మోడల్ ఫిట్నెస్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సంజన, అర్జున్ అవార్డు గ్రహీత నేషనల్ భాస్కరన్ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది క్రీడాకారులు 10 విభాగాల్లో పోటీ పడతారని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రౌండ్లో 5 బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనగా ఈ రోజు ఆదివారం సాయంత్రం రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తాము. ఇందుకు గాను ముఖ్య అతిథులుగా ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్ గారు రావడం జరిగింది. అలాగే అర్జున్ అవార్డు గ్రహీత బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మిస్టర్ ఇండియా ఎస్ భాస్కరన్ గారు రావడం జరిగింది. అలాగే మిస్ వరల్డ్ సంజన డాలక్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ ఆమె రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6ంటికి ప్రారంభమయ్యి ఇనాగ్రేషన్ కి ముఖ్య అతిథులుగా బీదా మస్తాన్ రావు గారు, గౌరవనీయులు అలాగే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవనీయులు ఆర్డీఓ గారు వంశీకృష్ణ గారు, అలాగే డిఎస్పీ గారు రాబోతున్నారు. అలాగే ఇది 10 కేటగిరీలుగా విభజించబడుతుంది. ఒక్కొక్క కేటగిరీకి 5 నగదు బహుమతులు ఇవ్వబడుతుంది. అలాగే ఛాంపియన్షిప్ నిర్వహించబడుతుంది. స్థాయి క్రీడాకారులను అందరినీ కూడా కావలి పట్టణానికి తీసుకురాగలిగినటువంటి ఘనత మన కావలికి దక్కింది. ఆ ఘనత మన కావలి పట్టణ పుర ప్రముఖులు, పొలిటికల్ లీడర్లు, ఆఫీసర్లు వీళ్ళందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన కావలి పట్టణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్తే సార్. ముస్లింస్ హిందూస్ కూడా చాలా కుంచిత భావంతో వాళ్ళు ఆ పర్దా నుంచి బయటికి రారు. తప్పు. ఇది ఒక గేమ్. ఇది మనం వాళ్ళ చూసే కళ. అది యోగా చేస్తున్నాం మనం. వాళ్ళ తల్లిని చూస్తాం, చెల్లిని చూస్తాం, అమ్మని చూస్తాం. ఇవాళ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ లో ఎంతమంది ఆడపిల్లలు, ఆ అమ్మాయి సంజన ఫిట్నెస్ వచ్చి ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చింది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కావాలంటే ఎన్ని టెస్ట్ పాస్ కావాలి, ఎన్ని ఇంటర్వ్యూలు కావాలి. జస్ట్ బికాస్ షీ చూస్ ది సెలెక్షన్ ఆఫ్ ది బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ వరల్డ్. అసలు అది లేకుండా ఏదైనా లేదుగా. ఏ హెల్దీ బాడీ గెస్ట్ ఛాంబర్ ఆఫ్ సోల్, ఏ సిక్ బాడీ ఇస్ ఇంప్రిజన్ అన్నారు. మంచి హెల్త్ అనేది నీకు అతిథి లాంటి శరీరానికి. నీ బాడీ మంచిగా లేదు, రోజు నరకమే. అదే చెప్తున్నా నేను. ఆడపిల్లలు ఇవాళ ఈ గేమ్కి వచ్చి చాలా బెనిఫిట్ పొందారు. వాళ్ళ జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి రైల్వేస్ వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పోస్టల్ వస్తుంది. ఎంత గౌరవం ఉంటుందండి దేశంలో. ఇవాళ దాదాపు 200 మంది 300 మంది అథ్లెట్స్ ఉన్నారు మంచి బాడీ బిల్డింగ్ ఆడపిల్లల్లో. ఎందుకంటే వాళ్ళు విమానం నడపడానికి రావచ్చు, ఆర్మీలో పోడతానికి రాలేదు, కానీ గేమ్ ఆడతాను రాకూడదా? ఇవన్నీ కుంచిత భావన. అవన్నీ తెరలు తప్పుకున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ. ఆ రోజు అమ్మాయిని చూసి స్టేజ్ మీద 50,000 రూపీస్ మేము డిక్లేర్ చేసాం ప్రైజ్ అమౌంట్. షీఈ్ వెరీ, చాలా బాగా అనిపించింది. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు, పిల్లలు వచ్చారు, 2 పిల్లలు ఆమెకి. బట్ ఛాంపియన్ అయింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్. థ్యాంక్ యూ. మా అరసు గారు మాట్లాడతాడు. हेलो नमस्ते। सबसे पहले तो मैं आप लोगों को थैंक्स करना चाहती हूँ क्योंकि मीडिया की वजह से ही हमें बहुत सपोर्ट मिलता है। और आंध्र प्रदेश में मैं फर्स्ट टाइम आई हूँ और मुझे बहुत अच्छा लग रहा है। यहाँ के पीपल्स भी बहुत अच्छे हैं और मैं देख रही हूँ खिलाड़ी भी बहुत उत्साहित है और बहुत अच्छी मात्रा में खिलाड़ी आए हुए हैं और अरेंजमेंट भी उनका बहुत अच्छा है। और इस स्पोर्ट्स के लिए मैं यहाँ पे एक फीमेल्स के लिए बोलना चाहूंगी, डजेंट मैटर कि आप एक खिलाड़ी है नहीं है, लेकिन फर्स्ट ऑफ ऑल आपको अपनी फिटनेस पे बहुत ज्यादा ध्यान देना चाहिए। बिकॉज मैं वुमेन्स को घर की रीढ़ की हड्डी मानती हूँ। अगर वो फिट है तो जाहिर सी बात है हमारा पूरे परिवार फिट है। आप लोग भी एक चीज देखते होंगे कि अगर आपके घर में फीमेल्स थोड़ा सिक हो जाते हैं तो घर का होच पोच हो जाता है। तो फर्स्ट ऑफ ऑल अपनी फीमेल जो भी फैमिली में फीमेल्स है उनको फिटनेस की तरह उत्साहित कीजिए,
जरूरी नहीं वो स्पोर्ट्स में आए या ना आए, लेकिन उन्हें योगा, चाहे वॉक के लिए, चाहे उनको किसी फिटनेस सेंटर में ज्वाइन कराइए, और आप सभी हेल्दी रहे। और इस फिटनेस इंडस्ट्री में आने के बाद मुझे इतना सीखने को मिला है, बहुत कुछ। सबसे बड़ी बात इसमें ये है कि आप फिट रहते हैं, और फिटनेस मेरा फेवरेट गेम है। और साथ ही साथ कल आज रात मेरा डेमोन्स्ट्रेशन भी है, जो आप सब देखेंगे कि मैं कौन सी कैटेगरी में खेलती हूँ। मैं फिटनेस फिजिक कैटेगरी खेलती हूँ, और किस में मैंने एशिया में गोल्ड और वर्ल्ड में ब्रॉन्ज जीता था, वो मैं आज आपको रिप्रेजेंट शाम को जरूर दिखाऊंगी। और आप कुछ पूछना चाहते तो पूछ सकते हैं। वुमेन्स एक्चुअली शुरू से एक मेंटेलिटी देखी गई है कि बॉडी बिल्डिंग गेम एक जेंट्स के लिए सोचा गया है। अगर कोई डेवलप हो रहा है तो लोगों की मेंटेलिटी है कि वो आदमियों का गेम है, तो ये एक मेंटेलिटी होती है। अगर लड़कियों को घर से सपोर्ट मिलने लगे, लोग सपोर्ट करने लगे, तो वो जाहिर सी बात है आगे जरूर बढ़ेगी। అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.